హాయ్ ఫ్రెండ్స్, నేను హార్క ఫార్మింగ్స్. మీరు చూస్తున్నారు కదా, మన కోళ్ళకైతే గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. మన ధాన్యం ప్లస్ చోళ్ళు ఏ పెట్టినా సరే గ్రోత్ అనేది అంత రావట్లేదు. మా ఫ్రెండ్ అయితే మా అక్కడ నుంచి నవధాన్యాలు అని చెప్పేసి పెట్టమని సజెషన్ చేశారన్నమాట. మనకు చోళ్ళు అనేది గంటలు అనేవి మనకి ఎంత కాస్ట్లో వస్తాయి, మనకి నవధాన్యాలు ప్రోటీన్ ఫుడ్ కూడా మనకి అదే కాస్ట్లో అయితే మనకు రావడం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, నేనైతే 10 కేజీలు ధాన్యం తీసుకున్నాను. అవి ధాన్యం అలాగే ఒక 7 రకాలనేవి నేను అందులో కలపడం జరిగింది ఫ్రెండ్స్. నేను ధాన్యం వచ్చి మనకి 300 పడింది 10 కేజీలను. అలాగే పెసలు 1 కేజీ, బొబ్బర్లు 1 కేజీ, పెద్ద గంటలు 2 కేజీలు, మినుములు 1 కేజీ, గోధుమలు 2 కేజీలు, ఉలవలు 1 కేజీ, అలాగే కొమ్ము చెంగలు 1 కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్. అలాగైతే మొత్తం టోటల్గా నాకు అవి 8 కేజీలు, ఇవి 10 కేజీలు, 18 కేజీలు అయితే నాకు ఎంత పండి అంటే ఫ్రెండ్స్, నాకు అలాగా 1170 రూపాయలు పండి ఫ్రెండ్స్. మనకి మనం తోలు కొన్న కేజీ యాభై ప్రోడక్ట్ నేనైతే అన్ని మిక్స్ పిండి ఆడించి పెడతాం ఫ్రెండ్స్. చాలా గ్రోత్గా ఉన్న మనకి ఈ కోళ్ళు కూడా ఎవరికైనా గ్రోత్ అని లేకపోతే కనుక నేనైతే పెట్టండి. కోళ్ళకి చాలా తొందరగా రికవర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కోళ్ళకి అయితే నేనైతే పెడతాను, ఎందుకంటే కుక్కలు తినేస్తానని నేను జాబుల్లో రూముల్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. అందువల్ల మనకి కోడి గ్రోత్ లేదు ఫ్రెండ్స్. కోడిలో తిరిగితేనే మనకు గ్రోత్ ఉంటుంది, అందుచేత మనకి గ్రోత్ అనేది లేదు. నేనైతే పిండి ఆడించి పెడుతున్న వాళ్ళు అయితే కొంచెం కోళ్ళు గ్రోత్ అనేది మాకు ఉన్నాయి ఫ్రెండ్స్. మా కోళ్ళు అయితే వీడియో అయితే నాకు అసలు అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వర్క్లో కొంచెం బిజీ అయిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల నేను వీడియో చేయడానికి అసలు అవుతలేదు. నేను చేస్తాను ఫ్రెండ్స్ అసలు కంప్లీట్గా మనం 25 పిల్లలతో అసలు ఎన్ని పిల్లలు ఎలా ఉన్నాయనేది మీకు చేస్తాను. మీకు 25 పిల్లలతో ఛానల్ పెట్టేసి ఆయన చేయడం కాదు ఫ్రెండ్స్, అసలు మకం అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు అసలు టైం అసలు దొరుకుతలేదు, మా దగ్గర అయితే మనీ అసలు లేదు. మా దగ్గర ఉన్న బడ్జెట్తోనే ఒక మకం ఫార్మింగ్ అనేది క్రియేట్ చేద్దామని చెప్పేసి మా ఛానల్ ప్లస్ కోల్డ్ ఫార్మింగ్ పెట్టడం జరిగింది. ఛానల్